7 శనివారాల వ్రత విధానం. భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయన 1000 నామాల విష్ణుదేవుడు కదా. అయినా గోవిందనామం చాలా ప్రసిద్ధమైనది. తిరుపతి యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరించే సాంప్రదాయం ఏర్పడింది. మాల అనే శబ్దానికి లక్ష్మిని కలిగించేదని అర్థం. అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కలిగించేది మాల. శ్రీ వ్రతమాల వేయు విధానం. ఓం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోవింద పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ వాసుదేవ పరబ్రహ్మణే నమః. ఎవరైతే దీక్షాధారణ చేయదలిచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడుతాడు. అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము 1 మీటరు, 7 రూపాయి బిళ్ళలు, 7 పావుల బిళ్ళలు. ఇప్పుడు పావుల బిళ్ళలు దొరకవు కాబట్టి చిల్లర పైసలు ఏవి దొరికితే అవి. తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్ది ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత దీక్షకు కూర్చొని మొదట మాలను కింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూపదీప పూజ కార్యక్రమాలను సిద్ధపరచుకోవాలి. తరువాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమ అరచేతిలో ఉంచుకొని అందులో రూపాయి పావుల ఉంచి స్వామి సకలాభిసిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వేయాలి. అలాగే కొంత స్థలం ఇచ్చి రెండో ముడి వేయాలి. ఈ రెండో ముడి వేసేటప్పుడు ఇదివరకు వేసిన ముడిని దాటి వేయరాదు. ఖాళీగా ఉన్న వస్త్రాన్నే తిప్పుతూ ముడి వేయాలి. ముడుపు కట్టే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు. స్వామి అభిష్ట సిద్ధ మంత్రాన్ని జపిస్తూ 7 ముడుపులు కట్టాలి. ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత పూజ కావించి పూలాధరణ చేయవలెను. మాలను ఇలా పవిత్రం చేయాలి. ఆవు పంచకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, గంధం, నీళ్లు వీటితో మాలను అభిషేకం చేసి కర్పూర నీరాజనం సమర్పించి గోవింద నామాన్ని 108 పర్యాయాలు జపిస్తూ ధరించాలి. వ్రత నియమం. వైకుంఠ ఏకాదశికి 7 వారాలు, 6 వారాలు, 5 వారాలు, 4 వారాలు, 7 రోజులు ముందుగా గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మాలను తులసి పూసలతో గాని, తామర పూసలతో గాని, పటిక పూసలతో గాని పవిత్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ శక్తినానుసారం పూజ గావించి ధరించాలి. స్త్రీలు అయితే 7 రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఉదయం 9:30 గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద యాగపూజ కంకణ ధారణ జరుగుతుంది. భక్తులు విధిగా హాజరు కావాలి. భక్తులు యాగానికి కావలసిన 7 రకముల సమిదలు, 500 గ్రాముల ఆవు నెయ్యి తీసుకురావాలి. ఈ స్వామివారికి ముఖ్యమైన పసుపు వస్త్రాలను విధిగా ధరించాలి. నుదుట తిరుమాలను పెట్టుకోవాలి. వ్రతకాలంలో ధూపం, మద్యం, మత్తు పదార్థాలు, మాంసాహారము సేవించరాదు. దాంపత్యానికి దూరంగా ఉండాలి. సాత్వికాహారం ఉత్తమం. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం స్నాన కార్యక్రమం ముగించుకొని శ్రీవారి గోవిందనామమును ధ్యానించాలి. వీలైతే రోజుకు 1008 సార్లు ఓం నమో వెంకటేశాయ అనే సకలాభిష్ట సిద్ధాంత మంత్రాన్ని జపించాలి. భజనలో పాల్గొనాలి. ఎదుటివారిని తన మాటల చేతలతో కానీ బాధింపరాదు. దీర్ఘకాలంలో ఇతరులను గోవింద అని పిలవాలి. ఉప కార్యక్రమాన్ని తూచ తప్పక భక్తిగా నిష్ఠగా పాటించాలి. ఈ వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు. ఆచరించిన వారు స్వామివారి కృపా కటాక్షం వలన తలచిన కోరికలు నెరవేర్చుకొని సకల సుఖాలు పొందవచ్చు. శ్రీవారి హుండీ ముడుపు. పచ్చకర్పూరం 50 గ్రాములు, ఈ జీడిపప్పు 50 గ్రాములు, ఎండు ద్రాక్ష 50 గ్రాములు, ఏలుకులు 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, జీలకర్ర, బియ్యం, కర్పూరం అన్ని 50 గ్రాములు తీసుకోవాలి. ఇంటికి తెచ్చుకునే ముడుపు. బియ్యం 100 గ్రాములు, టెంకాయ 1, కర్పూరం 1 ప్యాకెట్. పై పదార్థాలు 2 విడివిడి సంచులలో వేరువేరుగా కట్టుకొని ముడుపులతో మూటతో నడిచి శ్రీవారి సన్నిధానాన్ని చేరాలి. ఇంటికి తెచ్చుకున్న ముడుపు మూటను దగ్గరలో వచ్చే శనివారం రోజున వారి ఇంటిలో పూజ చేసుకొని ముగించుకొనవచ్చు. ఓం నమో వెంకటేశాయ.